మనం నివసిస్తున్న ఈ ఆధునిక కాలంలో వైద్యం ఒక సేవగా కాకుండా ఒక భారీ వ్యాపారంగా మారిపోయిందని మీకు తెలుసా? భారతదేశ ఆరోగ్య రంగం పతన అంచున ఉందని సాక్షాత్తు పార్లమెంటరీ కమిటీయే హెచ్చరించింది. దాదాపు 47% మోకాలి మార్పిడి ఆపరేషన్లు అవసరం లేకపోయినా కేవలం ధనార్జన కోసమే జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి చిన్న నొప్పికి పెయిన్ కిల్లర్స్, వేల రూపాయల టెస్టులు వెరసి సామాన్యుడి ఆరోగ్యం ఆస్పత్రుల చక్రవ్యూహంలో చిక్కుకుపోతోంది. మరి దీనికి పరిష్కారమేది? అత్యవసర వైద్యం తప్పనిసరి అయినప్పుడు తీసుకోవాలి. కానీ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే శక్తిని మన పూర్వీకులు కొన్ని వేల ఏళ్ల క్రితమే మనకు అందించారు. అదే ప్రాచీన ముద్రా విజ్ఞానం. మన ప్రాచీన భారతీయ విజ్ఞానంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం గురించి మీకు తెలుసా? కేవలం మన వేళ్ల చివరలతోనే మన ఆరోగ్యాన్ని, మనస్సును నియంత్రించవచ్చు. అదే ముద్ర విజ్ఞానం. మన చేతుల్లోనే ఒక గొప్ప శక్తి దాగి ఉంది. దానినే మనం ముద్ర అంటాం. ముద్ర అంటే కేవలం ఒక భంగిమ మాత్రమే కాదు. అది మన శరీరంలోని శక్తి ప్రవాహాన్ని, అంటే ఎనర్జీ ఫ్లోని క్రమబద్ధీకరించే ఒక తాళం చెవి వంటిది. మనం ధ్యానం చేసేటప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు వేసే చిన్న చిన్న ముద్రలు మన మెదడుపై, నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో కలిసి రండి. వెల్కమ్ టు మీ పిఎంసి తెలుగు ఛానల్. మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ 5 వేళ్లు ఆ 5 తత్వాలకు ప్రతీకలు. బొటనవేలు అగ్ని, చూపుడు వేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు పృథ్వీ, చిటికెన వేలు జలం. మనం కంప్యూటర్ కీబోర్డ్ మీద ఒక కీ నొక్కినప్పుడు స్క్రీన్ మీద ఒక అక్షరం ఎలా కనిపిస్తుందో, మన వేళ్ల చివరలను ఒక పద్ధతిలో తాకించినప్పుడు మెదడులో కూడా అదే రకమైన ప్రతిచర్య జరుగుతుంది. ఇది మన శరీర జీవశాస్త్రానికి సంబంధించిన అద్భుత ప్రక్రియ. అరచేతులకు, మెదడుకు, మరి శరీరంలోని వివిధ అవయవాలకు మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. దీనిని మన ప్రాచీన విజ్ఞానం ముద్ర విజ్ఞానం అని పిలిస్తే, ఆధునిక శాస్త్రం రిఫ్లెక్సాలజీ మరి న్యూరోబయాలజీ అని పిలుస్తుంది. ముద్రలు ఎలా పనిచేస్తాయి అనే అంశాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషిస్తే ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన శరీరంలోని నాడుల పనితీరుకు సంబంధించిన విజ్ఞానమని అర్థమవుతుంది. దీని వెనక ఉన్న రహస్యాన్ని ఈ పాయింట్లలో అర్థం చేసుకోవచ్చు. మెదడులో అరచేతుల స్థానం. మన మెదడులోని సోమాటోసెన్సరీ కార్టెక్స్ అనే భాగం శరీరంలోని అన్ని అవయవాల నుండి సంకేతాలను అందుకుంటుంది. శాస్త్రవేత్తలు మెదడును పరిశోధించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనుగొన్నారు. మెదడులో శరీర భాగాలను నియంత్రించే ప్రదేశాలను ఒక మ్యాప్లా గీస్తే అందులో మన అరచేతులకు, వేళ్లకు కేటాయించిన స్థలం చాలా పెద్దదిగా ఉంటుంది. అందువలన అరచేతిలోని ఒక చిన్న నరాన్ని ప్రేరేపించినా లేదా మనం వేళ్లతో నిర్దిష్టమైన ముద్రలు వేసినప్పుడు మెదడులోని ఆయా కేంద్రాలు ప్రేరేపితమవుతాయి. ఇది మెదడులోని నాడుల మధ్య కొత్త సంబంధాలను, అంటే న్యూరల్ పాత్వేస్ ఏర్పరుస్తాయి. దీనినే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. శక్తి ప్రసారం, బయో ఎలక్ట్రిసిటీ. మన శరీరం ఒక బ్యాటరీ లాంటిది. మన చేతివేళ్ల ద్వారా నిరంతరం విద్యుత్ శక్తి బయటకు ప్రవహిస్తూ ఉంటుంది. మన పూర్వీకులు దీనిని ప్రాణశక్తి అన్నారు. ఆధునిక శాస్త్రం బయో ఎలక్ట్రిసిటీ అంటుంది. మన చేతివేళ్లు ఈ శక్తికి టెర్మినల్స్ లాంటివి. సాధారణంగా ఈ శక్తి వేళ్ల ద్వారా వృధాగా బయటకు పోతుంటుంది. మనం ముద్రలు వేసినప్పుడు, వేళ్లను కలిపినప్పుడు ఆ శక్తి బయటకు పోకుండా తిరిగి శరీరంలోకి మళ్లించబడుతుంది. దీనినే ఎనర్జీ సర్క్యూట్ అంటారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి
అవయవాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అరచేతులే శరీరానికి ప్రతిబింబాలు. రిఫ్లెక్సాలజీ. మన అరచేతిలో శరీరంలోని ప్రతి ప్రధాన అవయవానికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. మనం ముద్రలు వేసినప్పుడు లేదా ఆయా పాయింట్లపై ఒత్తిడి కలిగించినప్పుడు ఆ సంకేతాలు నేరుగా సంబంధిత అవయవానికి చేరుతాయి. బొటనవేలు మెదడు మరియు పిట్యూటరీ గ్రంథి, చూపుడు వేలు ఊపిరితిత్తులు మరి ప్రేగులు, మధ్యవేలు గుండె మరి రక్త ప్రసరణ వ్యవస్థ, ఉంగరపు వేలు మూత్రపిండాలు మరి కాలేయం, చిటికెన వేలు జీర్ణ వ్యవస్థ. ఈ వేలి చివరలపై ఒత్తిడి కలిగించినప్పుడు అవి మన వెన్నెముక ద్వారా మెదడుకు సంకేతాలను పంపుతాయి. ఉదాహరణకు బొటనివేలిపై ఒత్తిడి కలిగించడం వలన ఎండార్ఫిన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజంగానే ఒత్తిడిని తగ్గిస్తాయి. అటానమిక్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్, ఏఎన్ఎస్ బ్యాలెన్స్. ముద్రలు వేయడం వల్ల మన శరీరంలోని పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉత్తేజితమవుతుంది. ఇది మన హృదయ స్పందన రేటును తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అందుకే ముద్రలు వేసిన కొద్ది నిమిషాల్లోనే మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. దీనివలన మనకు అర్థమైందేంటంటే మన అరచేతులు మన శరీరానికి రిమోట్ కంట్రోల్ వంటివి. టీవీలో ఒక ఛానల్ మార్చడానికి రిమోట్ బటన్ ఎలా నొక్కుతామో మన శరీరంలోని ఒక అవయవం ఆరోగ్యంగా ఉండటానికి అరచేతిలోని నిర్దిష్ట పాయింట్ను తాకితే సరిపోతుంది. ముద్ర విజ్ఞానం కూడా సరిగ్గా ఇదే చేస్తుంది. మన వేళ్లతో చేసే చిన్న చిన్న అమరికలే మన లోపల ఉన్న అవయవాలను రిపేర్ చేసే స్విచ్లు. ప్రకృతి మనకు ఈ అద్భుతమైన రిమోట్ కంట్రోల్ను పుట్టినప్పుడే ఇచ్చింది. కానీ మనం దానిని వాడటం మర్చిపోయాం. ప్రతిరోజు కేవలం 15 నిమిషాల పాటు ఈ ముద్రలను సాధన చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరే స్వయంగా నియంత్రించుకోవచ్చు. హిమాలయాల్లోని గడ్డకట్టే చలిలో కేవలం ఒక చిన్న వస్త్రంతో యోగులు ఎలా జీవించగలరో అని మనం ఆశ్చర్యపోతుంటాం. దానికి ప్రధాన కారణం లింగముద్ర. దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటంటే, చరిత్ర ప్రకారం ఈ ముద్రను అగ్నిముద్ర అని కూడా పిలుస్తారు. బొటనవేలు అగ్నితత్వానికి ప్రతీక. మనం బొటనవేలిని నిటారుగా ఉంచి మిగిలిన వేళ్లతో దానిని చుట్టేయడం ద్వారా శరీరంలోని ఉష్ణశక్తిని ఒకే చోట కేంద్రీకరిస్తాం. ఇది థర్మోస్టాట్ లాగా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అందుకే హిమాలయ యోగులు అత్యంత శీతల స్థితిలో కూడా తమ ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. మిత్రులారా, మన అరచేతిని కేవలం ఒక అవయవంగా చూడకండి. ఇది కొన్ని వేల ఏళ్లనాటి విజ్ఞాన భాండాగారం. ఇందులో ఉన్న ప్రతి వేలు ఒక శక్తి కేంద్రం, ప్రతి ముద్ర ఒక పరిష్కారం. మనల్ని ప్రకృతితో అనుసంధానిస్తుంది. మన చరిత్ర మన చేతుల్లోనే ఉంది. దానిని సరిగ్గా వాడుకోవడము మన చేతుల్లో ఉంది. మాస్టర్స్, వాయు ముద్ర గురించి తెలుసుకుందాం. ఈ బొటన వేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశతత్వం, ఈ ఉంగరపు వేలు పృథ్వీతత్వం, ఈ లాస్ట్ చిటికెన వేలు వాటర్ అంటే నీళ్ళతత్వం. ఇలా ఉండయి. ఏదైనా సరే మనకి శరీరంలో ఎక్కడ నొప్పుండా, కీళ్ళ నొప్పులు కానీ ఏ నొప్పులు కానీ ఈ యొక్క చూపుడు వేలుని ఇలా మడిచి ఇలా బొట్టిన వేలుతో నొక్కి పెట్టి ఇలా కూర్చున్నాం అనుకోండి, ప్రశాంతంగా రోజుకు ఒక 15 మినిట్స్ 3 సార్లు చేసామనుకోండి, 15 రోజుల్లో మనకుండ ఎక్కడ నొప్పుండా, కీళ్ళ నొప్పులు కానీ వాత నొప్పులు కానీ అన్ని నొప్పులకి ఇది పరిష్కారం అవుతుంది. అందుకని ఇంకోసారి చూపిస్తున్నాను. సుఖాసనంలో కూర్చోండి, గోళ్ళు లేకుండా చూసుకోండి, గట్టిగా నొక్కక్కర్లేదు. నేను ఏం చేస్తున్నాను, ఈ చూపుడు వేలుని మడుస్తున్నాను. మడిచి దీని మీద బటన్ వేలుని పెడుతున్నాను. బటన్ వేలుని పెట్టేసి కాళ్ళ మీద ఇలా పెట్టినాను. మీరు పద్మాసనం మీద కూర్చోవచ్చు, సుఖాసనం మీద కూర్చోవచ్చు,
మామూలుగా చైర్లో కూర్చోవచ్చు, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇలా 15 రోజులు చేశారనుకోండి, మీరు పొద్దున పూట 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు చేశారనుకోండి, ఏ విధమైన నొప్పులు ఉండవు. భోజనానికి ముందు కానీ, లేకపోతే టిఫిన్కి ముందు కానీ, డిన్నర్కి ముందు కానీ చేసుకోండి. దీని మీద నమ్మకం ఉంటే అన్నీ అవుతాయి. ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ ప్రూవ్ చేశారు. దీన్ని వాయుముద్ర అంటారు. ఏంటంటే ఇది వాయువుకు ప్రతీకం కదా. ఈ సూపుడు వేలుని మడుస్తున్నాం అంటే వాయువుని తగ్గిస్తున్నాం. తగ్గించి ఇది బొటన వేలు అగ్నికి ప్రతీక. ఈ వాయువుని తగ్గించి అగ్ని పెడుతున్నాం దాని మీద, అంటే వాయువుని తగ్గిస్తున్నాం. మన శరీరంలో ఉన్న వాయుతత్వాన్ని మనం తీసేస్తున్నాము. దానివల్ల మనకేంటంటే ఎక్కడ నొప్పులుండా, కీళ్ళ నొప్పులు కానీ, వాత నొప్పులు కానీ, ఏ నొప్పులు ఉండా కూడా ఈ సింపుల్ ముద్రతోటి తగ్గించుకోవడానికి అవకాశం ఉంది మాస్టర్స్. ఇప్పుడు మనం ఇప్పుడు షుగర్ అంటే మధుమేహం ఏం చేయాలి అంటే, మధ్య వేలు, ఉంగరపు వేలు కొనాలకి మన బొటన వేలు కొనల్ని ఆనిద్దాము. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస చేసుకుందాము. దీన్ని ఏమంటారంటే అపాన ముద్ర అంటారు. కొన్ని రోజులు చేస్తే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. మధుమేహాన్ని మీరు జయించవచ్చు. మధుమేహము మీకు నియంత్రణలో వస్తుంది. దాన్ని అపాన ముద్ర అంటారు. మై డియర్ మాస్టర్స్, ఇప్పుడు అన్నిటికంటే బ్రహ్మాండమైన ముద్ర ఒకటి చూడబోతున్నాం. అదే హార్ట్ అటాక్ ముద్ర, అదే సంజీవిని ముద్ర. ఎవరికైనా స్వెట్టింగ్ వచ్చినా కానీ, గుండెల్లో బాధ ఉంది కానీ, నొప్పి ఉంది కానీ అంటే ఎమ్మటే ఈ ముద్రలు వేసుకుంటే 10 సెకండ్స్లో మీకు రిలీఫ్ వస్తుంది. అందుకని ఇది అపాన వాయు ముద్ర అంటాం, సంజీవిని ముద్ర అంటాం. మనం ఫస్ట్ టైం చూసాము వాయు ముద్ర చూసాం, ఇలా చేసాం వాయు ముద్ర. దాని తర్వాత మనము అపాన ముద్ర చేసాం. ఈ ముద్రని 2 ముద్రని కలిపి చేస్తున్నాం చూడండి. ఇప్పుడు దీన్ని అపాన వాయు ముద్ర అంటారు, దీన్ని హార్ట్ అటాక్ ముద్ర అంటారు, దీన్ని సంజీవిని ముద్ర అంటారు. మీరు చూపుడు వేలుని మడవండి, మడిచేసి దాని మీద బొటన వేలు పెట్టండి. దాని తర్వాత మధ్య వేలు ప్లస్ మీకు ఉంగరపు వేలు 2 కలిపి దాన్ని మన బొటన వేలుతోటి పెట్టండి. అంటే మీరు చూపుడు వేలుని తీసుకొచ్చి బొటన వేలు కింద పెట్టండి. తర్వాత మధ్య వేలుని ప్లస్ ఉంగరపు వేలుని 2 కలిపి ఆ ఒక కొనాలని మనము బొటన వేలుతో కలపండి. కలిపి చూడండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదే మనం చెప్పేది సంజీవిని ముద్ర అంటాం, హార్ట్ అటాక్ ముద్ర అంటాం. మాస్టర్స్, చాలామంది ఈ మధ్య థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. గొంతులో నొప్పి కానీ, గొంతులో గరగర కానీ, ఈ పాటలు పాడేవాడికి కూడా ఒకసారి గొంతు బొగ్గురు పోవడం కానీ, వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే శంఖముద్ర. ఆ శంఖముద్రని వేసుకుంటే థైరాయిడ్ సమస్యకి పోతుంది, ప్లస్ గొంతు సాఫ్ట్గా వస్తుంది. ఏదైనా ఒక స్పీచ్కి వెళ్ళేవాళ్ళు, స్పీచ్ చేసేవాళ్ళు కూడా దానికి ఆ స్పీచ్కి ముందు ఈ ముద్ర వేసుకున్నారనుకోండి, ఆ గొంతు కూడా సాఫ్ట్గా, ప్రశాంతంగా, మంచి స్మూత్గా ఉంటుంది. శంఖ ముద్రని ఎలా వేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీ 2 చేతులు తీసుకోండి, ఎడం చేయి ఎదురుగా పెట్టుకోండి, కుడి చేయి ఆపోజిట్లో పెట్టుకోండి, వ్యతిరేక దిశలో పెట్టుకోండి. పెట్టుకొని కుడి చెయ్యి యొక్క బొటన వేలుని తీసుకెళ్ళి ఎడమ చెయ్యి మధ్యలో పెట్టి మూసేయండి. ఆ చెయ్యిని మూసేయండి. మూసేసిన తర్వాత ఎడమ చెయ్యి యొక్క బొటన వేలికి కుడి చెయ్యి యొక్క చూపుడు వేలు మధ్య వేలుని కలపండి. కలిపి మిగతా 2 వేళ్ళు అంటే ఉంగరపు వేళ్ళు, చిటికెన వేలుని ఆనిచ్చండి. ఎక్కడ అది శంఖముద్ర ఉంటుంది. శంఖముద్ర ఎలా ఉంటుంది చూడుకోండి, శంఖంలాగా ఉంటుంది. ఈ శంఖముద్ర వేసుకుంటే థైరాయిడ్ సమస్య కానీ, గొంతు సమస్య కానీ, గొంతులో ఉన్న ఏ ప్రాబ్లం కూడా ఇది అవుతుంది. దీన్ని ప్రశాంతంగా వేసుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. మాస్టర్స్, మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినా, కోల్డ్ వచ్చినా, రన్నింగ్ నోస్ వచ్చినా దయచేసి మీరు కెమికల్ లాంటి మందులు వాడొద్దు. ఋషులు మనకి ఎంతో వరం ఇచ్చారు. అలాంటి ఒక దాంట్లోనే లింగముద్ర.
లింగం ముద్ర లెఫ్ట్, అంటే లింగం ముద్ర ఎడమ. సో చేతులు తీసుకోండి, కలపండి, కలిపేసి ఇలా మూసేయండి. మూసేసి ఈ ఎడమ చేయి యొక్క బొటన వేలుని పైకి లేపించండి. ఇంకా చెప్పాలంటే ఈ ఎడమ చేయి యొక్క చిటికెన వేలు లాస్ట్లో ఉండాలి. ఇలా ఉంటే కాసేపట్లో 5-10 నిమిషాల్లోనే మీ శరీరం మొత్తం వేడెక్కిపోతుంది. ఈ లింగముద్ర వేసేటప్పుడు ముందు 1 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అప్పుడు మీ శరీరం మొత్తం వేడెక్కిపోతుంది. వేడెక్కిపోయినప్పుడు ఈ మంచినీళ్ళు తాగడం వల్ల చల్లదనం అయిపోతుంది. మన ఋషులు హిమాలయస్లో ఉండి తపస్సు చేసేటప్పుడు అక్కడ ఉన్న మంచు దానికి చాలామంది ఈ లింగం ముద్ర వేసుకుంటారు. ఈ లింగం ముద్ర లెఫ్ట్. దీనికి ఏంటంటే వేడి కోసం ఈ ముద్ర అన్నమాట. సో అందుకని జ్వరం వచ్చినప్పుడు ఏం ట్యాబ్లెట్ అక్కర్లా, మీరు ప్రశాంతంగా కూర్చొని ఈ లింగం ముద్ర ఎడమ, లింగం ముద్ర లెఫ్ట్ వేయండి. మీకు 10-15 మినిట్స్లో రిలీఫ్ వస్తుంది. కాకపోతే కాస్ట్ ఏంటంటే ఇది వేసేటప్పుడు ముందు మంచినీళ్ళు తాగాలి మాస్టర్స్. అయిపోయిన తర్వాత కూడా మంచినీళ్ళు తాగాలి. అలా చేయాలనుకోండి మీ మొత్తం బాడీ అంతా మీకు చెమట పట్టేస్తుంది. మీరు ఒక క్రోసిన్ గీసిన వెళ్తే జ్వరం వచ్చినప్పుడు శరీరం మొత్తం మీకు చెమట పట్టేసి తగ్గిపోతుంది కదా, అలాంటి పవర్ఫుల్ ముద్ర. ఓకే సార్, బాగా చెప్పినారు. మరి ఎండాకాలం ఏం చేయాలి సార్? ఏం లేదు, ఇదే ముద్ర కుడి బొటన వేలు పైకి పెట్టండి. మీకు ఇంట్లో ఉండారండి, బాగా వేడిగా ఉంది, ఏసీ పని చేయట్లేదు, కూర్చొని లింగముద్ర వేయండి. లింగముద్ర రైట్ అంటాం, ఇది లింగముద్ర కుడి. చూడండి, ఇది ఇలా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఏం చెప్తాను మీకు వేడి కోసం, అదే సెకండ్ ఏంటి చలి కోసం. కానీ దయచేసి ఆలోచించండి, ఇది వేసేటప్పుడు దయచేసి ముందు మంచినీళ్ళు తాగండి. వేసిన తర్వాత మళ్ళీ కాస్త మంచినీళ్ళు తాగండి. మీకు ఏమో జ్వరం వచ్చినా కూడా ఎమ్మటే ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు తగ్గిపోతుంది. మాస్టర్స్, ఇప్పుడు మనం చెప్పేది చాలా చాలా పవిత్రమైన మంచి ముద్ర. మన అమ్మల కోసం, మన చెల్లెల కోసం, మన అక్కల కోసం, మన స్త్రీల కోసం స్త్రీల ముద్ర అంటాం. ఇది గైనిక్ ముద్ర కూడా అంటాము. ఈ ముద్ర వలన ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ముద్ర వలన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది చాలా చాలా సింపుల్ ముద్ర. మన హ్యాండ్ తీసుకోండి, ఇంటర్లాక్ చేయండి. ఇలా చేసేసిన తర్వాత ఈ 2 వేళ్ల చూపుడు వేలుతో కలపండి. అంటే చూపుడు వేలుని 2 కలపండి. ఇలా కలిపేసి బొటన వేలుని కలిపేసి ఇది తీసుకెళ్ళి బొడ్డు కింద ఇలా పెట్టుకొని కూర్చోండి. చూపుడు వేళ్ళు ఆపోజిట్గా ఉండాలి, బొటన వేలు మీ సైడ్ ఉండాలి. అది మీకు బొడ్డు కింద ఉండేటట్టు పెట్టుకొని సుఖాసనంలో కూర్చొని మీరు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గైనిక్ ప్రాబ్లమ్స్ ఈ ముద్ర వలన సాల్వ్ అవుతుంది. ఒక 10-15 డేస్ చేసేస్తే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అట్లా 15 డేస్ చేయండి, మీకు ఏం ప్రాబ్లం, ఏ ట్యాబ్లెట్ అవసరం లేకుండా తగ్గుతుంది మాస్టర్స్. చాలామంది అలసట ఉంటారు, టెన్షన్లో ఉంటారు, కోపంలో ఉంటారు, ఒక్కోసారి బాధల్లో ఉంటారు. వాళ్ళకి సహజంగా బ్లడ్ ప్రెషర్ పెరగటం కానీ తగ్గడం కానీ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి ట్యాబ్లెట్ రాకుండా మనం ఒక బ్రహ్మాండమైన ముద్ర ఒకటి ఉంది, అదే బీపీ ముద్ర అంటాం. మన 2 చేతులు తీసుకొని మధ్య వేలు ఉంగరపు వేలుని మడచండి. మడిచేసి ఈ అడిచేతి మధ్యలో పెట్టేసి చూపుడు వేలు ప్లస్ చిటికెన వేలు బొటన వేలు చాపి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా కాలు మీద పెట్టేసి కళ్ళు మూసుకొని మీకు శ్వాస మీద ధ్యాస పెట్టండి. పెడితే బ్లడ్ ప్రెషర్ హై ఉండా లో ఉండా కూడా రెండిటికి బ్యాలెన్స్ చేస్తుంది మాస్టర్స్. బ్రహ్మాండమైన ముద్ర. ఇది ఫాలో అవ్వండి. దీనివల్ల ఇది ఒక్కటే కాదు, అలసట ఉండా కూడా, లేకపోతే హై ఉండా లో ఉండా, మీకు మిగతా ప్రాబ్లమ్స్ ఈ బ్లడ్ ప్రెషర్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉండా కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అందుకని ఇది బీపీ ముద్ర అంటారు. ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి, కానీ మీకు అర్థం చేసుకోవడం కోసం ఇది బీపీ ముద్ర అని చెప్తున్నాను. ఒకసారి మీకు ఏంటంటే వేళ్ళు ఒకసారి వంగకపోవచ్చు, ఏం పర్వాలేదు, ప్రయత్నం చేయండి, స్లోగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా వచ్చేస్తుంది. మీ అందరికీ వచ్చేస్తుంది. మీకు బీపీ లో ఉండా హై ఉండా కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇది బ్రహ్మాండమైన ముద్ర మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.